ఆఖరి కోరిక తీరుస్తానంటే కదా సామే. ఆ చలపతిగాడు యాడున్నాడు చెప్తే నిన్ను వదిలేస్తా. బుచ్చమ్మ దాబా దగ్గర ఉన్నారు. అదేడా? ఇక్కడి నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. చలపతి నాకే సినిమా చూపిస్తారా? మీలాంటి వాళ్ళని ఎంత మందిని చూసుంటే నేను ఈ స్థాయికి ఎదుగుంటాను. మీ ముగ్గురులో ఎవరు పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారో చెప్తే మిగతా ఇద్దరిని సేవ్ చేసిన వాళ్ళు అవుతారు. చెప్పండి చెప్పండి. హలో, నేను ఒక్కడే అనుకుంటే ఇద్దరయ్యారు. ఏంది కాక ఇది జరిగితేనేం పోతా అనుకున్నా. రేయ్, గన్ను పెట్టింది నీ మీద అనుమానంతో కాదు, వాళ్ళల్లో దొంగెవరో దొరెవరో తెలుసుకోవడానికి. వాళ్ళు చచ్చారు. ముందు నువ్వు వెళ్ళి పని చూడు. కాక ఈ బండి ఏంది? అడ్డ మీద ఇసుకెళ్ళారన్నట్టు మనం పట్టుకుపోయే మాల ఏంది? నువ్వు ఇచ్చిన బండి ఏంది? బండి చేంజ్ అయ్యి. రేయ్, ఇలాంటి పనులకి ఇలాంటి బళ్ళు అయితేనే పోలీసు వాళ్ళు గుర్తుపట్టరు. ఖర్చులకి దుంచు. సరే, వాళ్ళ టైంకి చేర్చు. చేస్తా. నువ్వు వీడు నిజం చెప్తున్నట్టు నాకు అనిపించట్లేదు సార్. వాడు బయోపిక్ చెప్పి మెయిన్ టాపిక్ నుంచి మనం డైవర్ట్ చేస్తున్నాడు అనిపిస్తుంది. బయోపిక్ చెప్తాడో భాగవతం చెప్తాడు. వాడు మనల్ని ఎంత అడ్డదారి పట్టించినా చివరికి మన రూటుకి తెస్తాం. ఓకే సార్, ఫోరెన్సిక్ వాళ్ళకి ఫోన్ చేసి రిపోర్ట్ ఏమైందో కనుక్కుంటాను. సార్, నీ అబ్బో ఎన్నిసార్లు ఫోన్ చేయాలరా? ఎక్కడ చచ్చావు? సార్ మీ దగ్గర నుంచి మా ఓనికి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇద్దరు పిట్టలెగిరిన టెగిరీలు లక్కులో నేను బయటపడ్డా సార్. ఇప్పుడు నువ్వు వస్తున్నావా రావట్లేదురా? బండి ఇప్పుడే తీస్తున్నా సార్. నేను దాబా దగ్గర రాగానే నేను చెప్తా, మీరు రెడీగా ఉండండి. నువ్వు ఎక్కడికి రా చెప్తాను. సరే సార్. రేచంటే 10 నిమిషాల్లో దాబా మొత్తం ఖాళీ చేయించు. ఎందుకు సార్? అర్థమైంది సార్. అరే దాబా క్లోజ్ రా, దుకాణాలు సత్యండి. ఎవడ ప్లేట్ ఆడేట్టుకుని పోంటాయి. ఒరే సుట్టుగా కొత్త ఆటలు లేవు, ఇంకా పోయి కట్టాయి. రేచంటే సార్. రా, ఫోన్ ఛార్జీలో పెట్టు. అలాగే సార్. ఒకవైపు నిన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే పెళ్ళాం, ఇంకోవైపు నువ్వంటే పిచ్చెక్కి పడి చచ్చే ప్రియురాలు. వాహ్, ఇంకెక్కడో మచ్చుందిరా. ఆ పిల్ల నీకు ముద్దు పెట్టినప్పుడు మీ ఆవిడ చూడలేదా? చూసుంటే బాగుండేది సార్. అక్కడితో అయిపోయేది. అంటే చూడలేదా? చెప్పు.